మరి గణేష్ మండపం వారు మనకు బుర్రకథ చెప్పుకునే అవకాశం కల్పించారు. గణపతి మండపం వద్ద ఏ గణపతి? చిలుకూరు బాలాజీ గణపతి. ఓహో, చిలుకూరు బాలాజీ గణపతి వద్ద బుర్రకథ చెప్తున్నారా? మీకేం బుర్రకథ కావాలి? నీకేం బుర్రకథ కావాలి? నాకు పాలకాయకు కొబ్బరికాయకు పాలకాయ ఒకటే కొబ్బరికాయ ఒకటేరా. నేనెందుకు ఇష్టం రా? నేనెందుకు కావాలరా? ఇటువంటి అయితే వీళ్ళు అందరూ వింటారా? మరి ఇప్పుడు చెప్పబోయే కథ ఏంటి నాయన? చెప్పే కథ ఏమనగా రామాయణము. రామాయణం అంటే మా తాతగారు ఎప్పుడో చెప్తారు. రామాయణము రంగు రామాయణము రంగు కాదు, భారతం బొగ్గు కాదు. మరి ఏమిటి? రామాయణం రక్తి, భారతం భక్తి, భారతం యుక్తి అన్నాడు మా కవి తెలంగాణ తల్లి మణిపూత మణిరత్నం జ్ఞానపీఠ అవర్గీత డాక్టర్ చెప్పినమాట. సకల విజ్ఞాన బండారం భారతం అయితే బహు సంసార సాగరం నుంచి మానవులు తెరింపజేసేది భాగవతం. రామాయణం ఎప్పుడైనా నూతనంగానే ఉంటాయి. రామాయణము ఎప్పుడు విన్నా నూతనంగానే ఉంటుంది. నీతి ధర్మాలు రామాయణం. అన్నదమ్ముల అనుబంధానికి నిర్వచనం రామాయణం. భార్య భర్తలు ఎలా ఉండాలో చెప్పింది రామాయణం. ఇలా ప్రపంచ దేశాలకు ఆదర్శప్రాయమైనటువంటి రసవత్తమైన గ్రంథం రామాయణం. నాయనా ఇట్లా రామాయణ కథలు వినేవారు కానీ చూసేవారు కానీ ఏ విధంగా వినాలంటే కళ్ళు మూసుకొని పళ్ళు ఎగిలిచ్చి నరాన్ని కళ్ళు మూసుకొని పళ్ళు ఎగిలిచ్చి నరాన్ని నిలబట్టింటే కథ ఎలా అర్థమవుతుందిరా? మరి అందరూ శ్రద్ధగా వినాలి. అందరూ శ్రద్ధగా కూర్చుండాలా? శ్రద్ధగా వినాలి. తినేసుకోకుండా మనం చేసుకుంటున్నాం. లౌలా చరిత్ర చరిత్ర